ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో ఒక వెలమదొర మాకు దొరికింది. ఈ వెలమదొర పాలనలో పూర్తిగా ముఖ్యంగా చిట్యాల్లో ఇంకొక వెలమదొరను అడ్డుగా పెట్టుకొని గుట్టల నుండి మొదలు పెడితే, మహిళల నుండి మొదలు పెడితే ఇక చివరగా జర్నలిస్టుల పైన దాడులు చేసే పరిస్థితిని ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా చిట్యాల మండలంలో తీసుకొని వచ్చిళ్ళు. ఇలా రవితేజ ఏం చేసిండు? రవితేజ ఇంట్లోకి చొరబడి దాడి చేసిళ్ళు. ఇలా అక్కడ ఉన్నటువంటి ఆ భూమిలో అక్రమంగా మీరు పోతే దాన్ని సమాజానికి తెలియజేయాలి, ఆ రైతుకు న్యాయం చేయాలని చెప్పి ఈ యొక్క రవితేజ ఆయన విలేకరి పాత్ర పోషించి న్యాయం చేయాలని చూసిన సందర్భంలో ఇలా అర్ధరాత్రి ఇలా ఇంట్లో ఉన్నప్పుడు దౌర్జన్యంగా మాదిగా లంజా కొడుక అని తిట్టుకుంటూ ఇలా వెలమదొర ఇంట్లోకి ప్రవేశించి దాడి చేసిండు. ఇలా నియోజకవర్గంలో ఎక్కడ శాంతి భద్రతని ప్రశ్నిస్తున్నా. ఇలా ఈ నియోజకవర్గంలో దళితులకు ఎక్కడ రక్షణ ఉన్నదని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు కూడా ఇప్పటికీ జరిగి వారం అవుతున్న సంఘటన అవుతున్నా కూడా A1 పెట్టినామని చెప్తున్న పోలీసులారా, A1 మధువంశం పెట్టినామని చెప్తున్నటువంటి పోలీసులారా, డిఎస్పీ గారిని అడుగుతున్నాం, ఎక్కడున్నాడు మధువంశి? నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నా, ఖచ్చితంగా ఎమ్మెల్యేది డిఎస్పీ సంపతరావుది ఖచ్చితంగా కాల్ లిస్టు బయటికి దిగి మీ కాల్ లిస్టులో మధువంశి మాట్లాడింది ఉంటుందా లేదా అని అడుగుతున్నా. ఇవాళ మీరు ఎమ్మెల్యే ఒక దొర, ఇక్కడ డిఎస్పీ ఒక దొర, ఈ చిట్యాల దొరకు మీరు మద్దతుగా ఉండి ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఇలా ఎందుకు ఇన్ని రోజులు అవుతున్నా ఒక అక్యూజుడు దొరకడా? అడవిలో ఉన్న వాళ్ళని దొరకబట్టిన మీరు ఇక్కడ సమాజంలో ఉన్న దొరకబట్టరా? ఖచ్చితంగా పుల్ల రవితేజ పైన ఏదైతే మాదిగాని కులం పేరుతో దూషించినటువంటి ఈ యొక్క దొర అయితే ఎవరున్నారో మరి ఆ దొరను మీరు వెంటనే పట్టుకురావాలని ఈ సందర్భంగా పోలీసులను హెచ్చరిస్తున్నా. లేదంటే మీకు చేత కాదో చెప్పండి, ఇక్కడ దళిత సంఘాలు ఉన్నారు, విద్యార్థి సంఘాలు ఉన్నారు, ప్రజా సంఘాలు ఉన్నారు, చట్టాన్ని మీరు మీ ఉన్నోనికి చుట్టమైనప్పుడు మేము చేతుల్లోకి తీసుకోవాల్సిన సందర్భం వస్తుందని కూడా ఈ సందర్భంగా పోలీసులను ఈ భూపాలపల్లి ఎమ్మెల్యేని హెచ్చరిస్తున్నా. వెంటనే ఏదైతే ఈ కుటుంబం ఇంట్లోకి వెళ్ళి తీవ్రంగా ఇంట్లో సామాగ్రిని ధ్వంసం చేసిల్లో, లేదైతే రవితేజ మీద తీవ్రంగా దాడి చేసిల్లో, మరి వాటన్నిటికి కూడా వెంటనే ఈ ప్రభుత్వం న్యాయం చేయాలి, ఆర్థికంగా కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్థికంగా అంటే ఎంత వారు ఏదైతే పూర్తిగా వారి ఇంట్లో అయితే పూర్తిగా కోలుకునేంత వరకు కూడా ఈ ప్రభుత్వం మంచి ప్రైవేట్ ఆసుపత్రిలో మంచి చికిత్స అందాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భం ఇంకోటి చెప్తున్నా, తీసుకుపోయి 100 ఆసుపత్రులు పడుకోబెడితే నీ వైద్యం అయిపోయింది వెళ్ళిపోండి అని చెప్తాడు సూపరింటెండెంట్. అంటే సూపరింటెండెంట్ ఎవరు మాట వింటాడు మరి? అంటే వైద్యం అయిపోయిందని డాక్టర్ వెళ్ళిపోవాలని గెంటేస్తాడా? కనీసం దళితుడికి వైద్యం చేసే దిక్కు లేదు ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో. కాబట్టి వెంటనే ఆయన ఏదైతే ఇంట్లో జరిగిన ధ్వంసం ఏదైతే సామాగ్రి ఉన్నదో, అలాగే ఆయనకు ఆరోగ్యానికి ఎంత అవుతున్నదో వెంటనే ప్రభుత్వం ద్వారా సుమారు 5 లక్షల రూపాయలని ఖచ్చితంగా కుటుంబానికి ప్రకటించాలి. అదేవిధంగా ఇలా నిందితులను అరెస్ట్ చూపెట్టకుండా నిందితుడు ఎక్కడో ఉండి హాస్పిటల్కి మధ్యవర్తిని పంపిస్తాడు. నీకు 4 లక్షలు ఇస్తా, నీకు 5 లక్షలు ఇస్తా, సైడ్కి పోమ్మని చెప్పి. ఇది ఎక్కడ న్యాయం? అంటే నిందితుడు ఎక్కడో ఉండి చర్చలకు పంపించవచ్చు, కానీ ఆ చర్చలకు జరిపినటువంటి మనం పట్టుకొని రారు. కాబట్టి ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ జరుగుతున్నారు. ఇలా మీడియా కూడా చెప్తున్నా, సత్యనారాయణ ఇది ఒక్కటే కాదు, అనేక మంది అనేక పనులు చేస్తున్నాడు, అనేక అవినీతికి పాల్పడుతున్నాడు, అనేకమైనటువంటి దాడులు చేస్తున్నాడు. ఇలా అనేక మంది జిల్లాలో ఈ నియోజకవర్గంలో అధికారులు పనిచేయాలంటే కూడా సెలవులు పెట్టుకొని పోతున్నారు. ఎందుకంటే సత్యనారాయణ యొక్క దురతనం అహంకారాన్ని ఈ యొక్క అధికారులు ఎవరైతే భరించలేకపోతున్నారో వాపోతున్నారు మాలాంటి నాయకులు పోయినప్పుడు. కాబట్టి వెంటనే భూపాలపల్లి ఎమ్మెల్యే ఇప్పటికైనా ఇటువంటిది వీడాలి, మొద్దు నిద్ర వీడాలి. తన నియోజకవర్గంలో ఇక్కడ జరుగుతుంటే ఇప్పటి వరకు ఆయనకు ఏం హామీ ఇచ్చిండు? ఎందుకంటే నీ పార్టీ నాయకుడా, నీ కులం నాయకుడా? ఇంకొకటి అడుగుతున్నా, ఇలా డిఎస్పీ సంపతరావు అనే వ్యక్తి 4 ఏళ్ల క్రితం ఇక్కడ పనిచేసిపోయిండు. తెలంగాణ పోలీస్ చరిత్రలు ఎక్కడన్నది మళ్ళీ ఇక్కడ పనిచేయడానికి అవకాశం ఎవరిచ్చిళ్ళు? ఒక కాడ 2 పోస్టులు చేసే చరిత్ర ఎక్కడ చూపెట్టండి. ఎట్లా వచ్చింది వీడికి? అంటే నీ కులపోవడం తెచ్చుకున్నావా? ఇలా పూర్తిగా నువ్వు కులాహంకారంతో, ఇలా కులాహంకారంతో, డబ్బా అహంకారంతో రవితేజ మీద దాడికి ప్రోత్సహించడం జరిగింది. అది పోలీసులకు, అది ఎమ్మెల్యేలకు జరిగి వారి కొనసాగడంలో జరిగింది. కాబట్టి ఇప్పటికీ A1 నిందితులు ఎవరున్నారో ఆయనను తీసుకురా, ఇప్పటికీ అరెస్ట్ చూపుతలేరు. కనీసం పోలీసులు ఇంకొక వింత సంఘటన జరిగింది. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో 8 మంది నిందితులను రాస్తాడు, ఫోటోలో 4 ఉంటాడు, దొరకాల్సిన వాళ్ళు ఇంకా 5 అని పెడతాడు. అంటే పోలీసు వాళ్ళకి క్లారిటీ లేదా? మీకు ఆ వాట్సాప్ నేను చూపిస్తా, 4 దొరికిల్లా అని చూపెడతాడు,
ఇంకా 8 మంది నిందితులు అంటాడు, ఇంకా 5 దొరకాలి అంటాడు. అంటే పోలీసులకి డిఎస్పీకి ఏమైనా క్లారిటీ ఉన్నదా? కాబట్టి ఈ సంఘటన పైన పూర్తిగా దళిత సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడాల్సిన అవసరం ఉన్న ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ఇలాంటి ప్రవర్తనను ఇలా గండ్ర సత్యనారాయణ ఖండించాల్సిన అవసరం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. చిట్యాల మండలంలోని చింతకుంట రామాయపల్లి గ్రామంలో ఒక రైతు అబ్బంగ్ల రాజు అనే రైతు, ఆ రైతు భూమి ఇతరులు కబ్జా చేసుకుంటూ ఆ రైతు పైన ఇతరులు దాడి చేస్తూ నా భూమి, ఆ పంట భూమి కూడా, అందులో ఉన్న పంట వేసిన చెట్టులను కూడా పీకేయడం జరిగింది. దానివల్ల ఈ రవితేజ, ఆర్బీ న్యూస్ మోస్ట్ సీనియర్ జర్నలిస్టు రవితేజ, ఆయన ఎన్నో కథనాలు ఈ మండలం నుండి ప్రజలకు అందించిండు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా సిన్సియర్గా పనిచేసే జర్నలిస్టు. అతనిపై వాళ్ళు, ఆ అబ్బంగ్ల రాజు అనే రైతు చిట్యాల ముఖ్య కూడలిలో దీక్ష కూర్చున్న సందర్భంలో వార్తలు కవరేజ్ చేసి దాన్ని మన ప్రచార మాధ్యమంలో వేయడం వల్ల వీళ్ళు అక్కస్తోని ఇక్కడున్న కొంతమంది అక్కస్తోని ఆగస్టు 16వ తారీఖు ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి అన్న తలుపు తీయనుడితోనే అన్న వచ్చి తలుపు తీయడంతోనే తీసి ఏమనకుండా ఏం అడగకుండా కొట్టుకుంటూ ఇంట్లోకి పోయి వాళ్ళ సతీమణి కూడా ఎందుకు మా భర్తను కొడతానన్నా అని చెప్పి అంటే కూడా ఆమెను గొంతు నములుతూ ఆమెపై కూడా దాడి చేసిండు. ఈ భౌతిక దాడులు, ఒక్క జర్నలిస్టుపై భౌతిక దాడులు అనేది చాలా చట్టబద్ధంగా చాలా విడ్డూరంగా ఉంది. ఇక్కడ ఉన్న ఆ జర్నలిస్టులు కూడా అందరూ కూడా ఈ కథనాలు కొంతమంది ప్రచురించారు. అయినప్పటికీ కూడా ఈయననే ప్రత్యేకంగా కక్ష కట్టి నువ్వు ఎందుకు ప్రచురిస్తున్నావు ఆర్బీ న్యూస్లో అని చెప్పి ఆ దాడిని భౌతికంగా చేసి ఆయనని ఇక్కడ చిత్రహింసలు పెట్టి కొట్టుకుంటూ భౌతికంగా దాడులు చేయడం జరిగింది ఇద్దరి భార్యాభర్తల మీద. అనంతరం ఆయన చచ్చిపోయిండని ఇక్కడనే వదిలిపెట్టి పోవడంతో ఆసుపత్రికి పోయింది. ఇప్పటికీ ఆ రోజు నుండి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకొని అసలైన నిందితుడిని పక్కకు పెట్టి ఇప్పటి వరకు కూడా నిందితుడిని ఇప్పటి వరకు ప్రొడ్యూస్ చేయకపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. పోలీసు యంత్రాంగం ఏం పనిచేస్తుంది? ఒక జర్నలిస్ట్ పైన ఇంత దాడి జరుగుతుంటే మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్కి కూతపేట దూరాన లేదు ఇల్లు, అయినప్పటికీ కూడా ఇంత దాడి జరుగుతుంటే కూడా పోలీసు యంత్రాంగం ఏం చేసిందో కూడా తెలియదు. ఇప్పటి వరకు జరిగి వారం కావస్తుంది, అయినప్పటికీ కూడా పోలీసులు ఇప్పటి వరకు స్పందించి అతని పైన జరిగిన దాడికి కారకులు ఎవరో ఇప్పటి వరకు అందరినీ కూడా ఇప్పటి వరకు ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి ఏర్పడతలేదు. ఈయననే ప్రత్యేకంగా కావాలని ప్రధాన నిందితుడిని కూడా అని చెప్తుంటే పదే అని చెప్పి బాధితుడు చెప్తుంటే కూడా, ఒక జర్నలిస్ట్ చెప్తుంటే కూడా ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకపోవడం పట్ల విడ్డూరంగా ఉంది. వెనకాల ఎమ్మెల్యే గారు ఉన్నారంటారా? అది ఇప్పటి వరకు అది ప్రజలు చెప్తున్నారు కదా, ఆయన ఉన్నాడా లేడా అనేది. ఆయన కూడా మర్యాదపూర్వకంగా జర్నలిస్ట్ని పలకరించాడు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పలకరించి ఆయన ఏమన్నాడు, బాధ్యత నేను తీసుకుంటా, ఎవరినైనా తప్పు చేసిన వదిలిపెట్టిన అన్నాడు కదా. సరే, ఆయన ఆధ్వర్యంలో ఇప్పటి వరకు అయితే అరెస్టు కేసు చేయించాలని చెప్తాను. అరెస్టు చేస్తే అయిపోతుంది. ఆయన కూడా ఎప్పుడైనా మర్యాదపరంగానే పిలుచుకుంటాడు, మర్యాదపరంగానే చూసుకుంటాడు. అరెస్టు చేసే బాధ్యత నాది రవి అని చెప్పిండు. ఆయన మీద పూర్తి నమ్మకంతోనే మేము కూడా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా పూర్తి నమ్మకంగా విశ్వాసంతోనే ఉన్నాం. అది ఇప్పటి వరకు చేస్తే మంచిది. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం రవితేజపై జరిగిన ఒక మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్పై జరిగిన దాడిని మేము మేము ఒక జర్నలిస్ట్ లోకం భూపాలపల్లి వర్షన మేము ఖండిస్తున్నాం. ఆయన అందరి ధర్నాలు రాస్తారోకలు చేసినాం, అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది. ఇప్పటి వరకు కూడా స్పందించి పోలీసు యంత్రాంగం ఎస్పీ గారి దగ్గర కూడా పోయినాం. ఎస్పీ గారు చెప్తే ఎవరిని కూడా వదిలిపెట్టేయలేదు. అల్లాకు ఎవరైతే నిందితులు ఉంటారో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమని చెప్పి ఎస్పీ గారు కూడా చెప్పిండు. అదే పద్ధతిలో పోలీసు యంత్రాంగం కూడా ఇప్పటి వరకు పనిచేయాలి. అది కూడా ఇప్పటి వరకు లేదు. లేదు అంటే మా జర్నలిస్టుల పైన ఇప్పటివరకు జర్నలిస్ట్ లోకం పైన ఈ దాడులు జరిగితే రేపు పొద్దున ఈ ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులకు ఏం హక్కు ఉన్నదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. పోలీసు యంత్రాంగం ఖచ్చితంగా నిందితులు ఎవరో రేపా ఎల్లుండా 2 రోజులల్లో వాళ్ళందరినీ జైలుకు పంపే విధంగా తీసుకొని ఆ చర్యలు వాళ్ళు చేపట్టాలి. ఇప్పటికైనా మేము చెప్తున్నాం, జర్నలిస్టుల పైన చేసుకొని ఇటువంటి భౌతిక దాడులు చేస్తే
ఇప్పటికైనా ఊరుకుండలేదు. అయినా బాధితులను మాత్రం బాధితుడు ఇప్పుడు మంచాన పడ్డాడు. అతని కుటుంబ పరిస్థితి ఏందనేది వారే తెలుసుకోవాలి. దీన్ని ప్రభుత్వం కూడా దీని పట్ల గమనించి ఆయనకు ఏంది అనేది దానికి నష్టం ఎంత అనేది ప్రభుత్వం నుండి చెల్లించాలి. జర్నలిస్టులు ఇప్పటికీ ఓపికతోనే ఉన్నారు. న్యాయం జరుగుతుంది, జర్నలిస్టుకు న్యాయం జరుగుతుంది అనే ఆలోచనతోనే ఉన్నారు ఇప్పుడు మొత్తం జర్నలిస్టులంతా. అది కనుక జరగకపోయంటే జర్నలిస్టులు తప్పనిసరిగా మళ్ళీ ఈ రాస్తారోకోలు ధర్నాలు ఉవేదన చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం అధికారులు, ఉన్నత అధికారులు ఖచ్చితంగా దీన్ని అరెస్టు చేసి ఆ నిందితులను అరెస్టు చేసి ఖచ్చితంగా ఆయనకు న్యాయం చేయాలని మేము జర్నలిస్ట్ సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.